సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జగన్ ధనాసకు జనం బలి, నాసిరకం మద్యంతో ఒళ్ళు గుల్ల, జగదీప్ ధన్కడ్ రాజీనామా, మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, తియ్యని మత్తు, అడ్డదారుల్లో గంజాయి అమ్మకాలు, కమ్యూనిస్టు దిగ్గజం విఎస్ అచ్యుతానందన్ కన్నుమూత, భారత్పై చైనా కుయుక్తులు, స్కూలుపై కూలిన విమానం, రోజుకు ఎన్నిసార్లు తినాలి? ఈరోజు వార్తలను చూద్దాం. జగన్ ధనాశకు జనం బలి, నాసిరకం మద్యంతో ఒళ్ళు గుల్ల. జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన మద్యం నిజంగానే విషతుల్యమని రోగాల సాక్షిగా రుజువైంది. కేవలం ధనాశ, దురాశతో మద్యం విధానాన్ని మార్చేసి చీప్ లిక్కర్ పేరుతో చెత్త మద్యాన్ని జనం నోళ్లలో పోశారు. జగన్ మందు దెబ్బకు జనం జవసత్వాలుడిగిపోయాయి, నరాలు చచ్చుబడిపోయాయి, మూత్రపిండాలు మొరాయించాయి, కాలేయాలు విఫలమయ్యాయి. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ వద్ద నమోదైన అధికారిక గణాంకాల ప్రకారం సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య జగన్ హయాంలో ఒక్కసారిగా పెరిగిపోయింది. కిడ్నీ, లివర్, నరాల వ్యాధిగ్రస్తుల సంఖ్య బయటపడింది. వీరంతా ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స చేయించుకున్న వారు మాత్రమే. ఆ పథకం పరిధిలోకి రాని ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్న వారి సంఖ్య దీనికి అదనం. ప్రాణాలు కోల్పోయిన వారి లెక్కలు తేలలేదు. నాసిరకం మద్యంతో నాడీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. కిడ్నీలు, కాలేయం దెబ్బతింటాయి. జేబ్రాన్తో ఇదే జరిగింది. 2014-19 మధ్యకాలంలో కేవలం మద్యంతో లివర్ దెబ్బతిని చికిత్స పొందిన వారి సంఖ్య 14,026. 2019-24 మధ్య ఆ సంఖ్య ఏకంగా 29,369కి పెరిగింది. జగన్ అధికారంలోకి వచ్చిన 2019-20లోనే లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కరోనా కారణంగా ఆ తర్వాతి సంవత్సరం తగ్గిన 2021-22 నుంచి పెరుగుతూ పోయింది. 2019-20లో మద్యం కారణంగా కాలేయం దెబ్బతిని చికిత్స పొందిన వారి సంఖ్య 1,492 కాగా, జగన్ హయాంలో చివరి ఏడాది 2023-24లో అది 11,223కు చేరింది. మొత్తంగా 5 ఏళ్లలో లివర్ బాధితుల సంఖ్య 14,026 నుంచి 29,369కి పెరిగింది. అంటే రెట్టింపు కంటే ఎక్కువ. వీరిలో 24,519 మంది పురుషులే. జగదీప్ ధన్కడ్ రాజీనామా. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపించారు. సోమవారం రాత్రి 7:30 ప్రాంతంలో ధన్కడ్ స్వయంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. 100% ప్రభుత్వ రాయితీతో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని అధికారులకు సూచించారు. తియ్యని మత్తు, అడ్డదారుల్లో గంజాయి అమ్మకాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నగరాల్లోనే పలు పాన్ షాపులు, సిగరెట్ దుకాణాల్లో గంజాయి, చాక్లెట్ల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో వీటిని తయారు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్ని ఆన్లైన్ వ్యాపార యాప్ల ద్వారా కూడా ఆయుర్వేద గుళికల పేరుతో యథేచ్ఛగా సరఫరా చేసేస్తున్నారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సాగిన గంజాయి వ్యాపారం, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో అక్రమార్కులు సరికొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. లిక్విడ్ గంజాయి సరఫరాకు ప్రయత్నాలకు అధికారులు చెక్ పెట్టడంతో ఇప్పుడు గంజాయి చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేశారు. వీటి వల్ల ఇప్పటికే గంజాయి అలవాటు ఉన్నవారే కాకుండా చిన్నారులు కూడా తినే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈగిల్ బృందాల ముమ్మురు దాడుల్లో వీటి గుట్టు బయటపడింది. వరుస దాడులతో రవాణాదారులు సరుకున్న బ్యాగులు వదిలేసి పారిపోతుండటంతో వాటి మూలాలను పట్టుకోవటం పోలీసులకు సవాల్గా మారింది. ఏపీలో విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి నగరాలు
తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ వంటి చోట్ల అమ్మకాలు సాగుతున్నాయి. కమ్యూనిస్ట్ దిగ్గజం విఎస్ అచ్యుతానందన్ కన్నుమూత. కేరళ మాజీ సీఎం, భారత కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజ నేతల్లో ఒకరైన వెలిక్కాకతు శంకరన్ అచ్యుతానందన్ తుదిశ్వాస విడిచారు. గత నెల 23వ తేదీన గుండెపోటుకు గురైన విఎస్ను తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. విఎస్గా ప్రసిద్ధి నొందిన అచ్యుతానందన్ కేరళలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతల్లో ఒకరిగా, రాజీలేని సిపిఎం నాయకుడిగా పేరొందారు. విఎస్ మరణం పట్ల ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్ తదితరులు సంతాపం ప్రకటించారు. భారత్పై చైనా కుయుక్తులు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశ ఎదుగుదలను చూసి ఓర్వలేని చైనా కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమైన పరికరాలు, మినరల్స్పై నియంత్రణలు, భారత్ను వీడి వచ్చేయండి అంటూ తమ దేశ నిపుణులకు ఆదేశాలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. చైనా అనధికార వాణిజ్య ఆంక్షలకు పాల్పడుతోందని పేర్కొంది. చైనా రహస్య చర్యలు భారతదేశ ప్రపంచ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన $32 బిలియన్ విలువైన స్మార్ట్ఫోన్ల ఎగుమతి లక్ష్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది. ప్రపంచ తయారీ హబ్గా భారత్ ఆవిర్భావాన్ని, భారత సరఫరా చైన్లను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు పాల్పడుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. చైనా నియంత్రణలపై తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. మరీ ముఖ్యంగా ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా కేవలం మౌఖిక సూచనల ద్వారానే చైనా ఒక ప్రణాళిక ప్రకారం క్రమపద్ధతిలో ఆంక్షలకు పాల్పడుతోందని ఐసీఈఏ పేర్కొంది. స్కూలుపై కూలిన విమానం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కూలి 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 171 మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ కథనం ప్రకారం బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన F-7 BGI శిక్షణ విమానం సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఢాకా ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరింది. కాసేపట్లోనే ఆ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తి 1 గంట 8 నిమిషాలకు సమీపంలోని 3 అంతస్తుల మైల్ స్టోన్ స్కూల్పై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో ఒక పైలట్ ఉన్నారు. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు మైల్ స్టోన్ బడిలోని 2 ఉపాధ్యాయులు, 17 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో 171 మందికి గాయాలయ్యాయి. సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ISPR వివరించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో పైలట్ లెఫ్టినెంట్ మహమ్మద్ తౌఖీర్ ఇస్లాం ఉన్నారు. కానీ పైలట్ సమయస్ఫూర్తితో ఉత్తర ఢాకా వైపు మళ్లించారు అని ISPR వివరించింది. రోజుకు ఎన్నిసార్లు తినాలి? సాధారణంగా రోజుకు 3 సార్లు ఆహారం తీసుకుంటాం. అయితే కొందరు అంతకంటే ఎక్కువసార్లు తింటారు. రోజులో 3 కంటే ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మనం ఏం తింటున్నాం, ఎంత మోతాదులో తింటున్నాం అన్నదాని మీదే శరీరానికి లాభమా నష్టమా అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. శరీరానికి సమతుల పోషకాహారం అవసరం. కొద్దిగా ఎక్కువసార్లు తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులకి, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్నవారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని, ఇలా కొద్దిగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. ఛాతీ మంట, జీర్ణకోశ సమస్యలతో బాధపడే వారికి దీన్ని సిఫార్సు చేస్తారు. ఇలా తినడం వలన రోజంతా శక్తి సమకూరే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువసార్లు తినడం వల్ల నష్టాలు కూడా లేకపోలేదు. తరచూ తినడం వల్ల సహజంగా కలిగే ఆకలి సంకేతాలకు భంగం కలుగుతుంది. ఆహారం జీర్ణమవడానికి సరిపడా సమయం ఉండకపోవడం, ఎక్కువ మొత్తంలో తింటూ ఉండడం, క్యాలరీలు, చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల అధిక బరువు సమస్య పొంచి ఉంటుంది. అలాగే ఎక్కువసార్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే మెటబాలిక్ సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కొత్త లా కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలో కొత్త న్యాయ కళాశాలల ఏర్పాటుకు
ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సొసైటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆగస్టు 8 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, సెప్టెంబర్లో తనిఖీలు నిర్వహించి అదే నెల 29న అనుమతుల ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించింది. ఏకాంశ్ సింగ్ శతకం, ఇంగ్లాండ్ 309 ఆలౌట్. ఏకాంశ్ సింగ్ శతకంతో రాణించడంతో భారత అండర్-19తో రెండో అనధికార టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఆటకు రెండో రోజైన సోమవారం ఓవర్నైట్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 229 పరుగులకు ఇంగ్లాండ్ మరో 80 పరుగులు జోడించి మిగతా 3 వికెట్లు చేజార్చుకుంది. తుది జట్టులో డాసన్, 4వ టెస్టుకు ఇంగ్లాండ్ టీం. భారత్తో ఈ నెల 23 నుంచి జరిగే 4వ టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించారు. చేతి వేలిగాయంతో జట్టుకు దూరమైన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో 35 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్కు చోటు కల్పించారు. మహిళల చెస్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ వర్సెస్ చైనా. ఫైనల్ 4కు దివ్యా దేశ్ముఖ్, టై బ్రేక్లో హారికపై గెలుపు. మహిళల చెస్ వరల్డ్ కప్లో 2 భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్ సెమీస్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2003 టోర్నీలో ద్రోణవల్లి హారిక క్వార్టర్స్ చేరడం అత్యుత్తమం కాగా, ఇప్పుడు హంపి, దివ్య ఆ రికార్డును అధిగమించారు. మెరుగైన ప్రదర్శనపైనే సాత్విక్ జోడీ దృష్టి. బరిలో సింధు, ప్రణయ్, లక్ష్యసేన్. వరల్డ్ ఛాంపియన్షిప్స్ నేపథ్యంలో భారత డబుల్ స్టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలనుకుంటోంది. మంగళవారం నుంచి జరిగే చైనా ఓపెన్లో మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ప్యారిస్లో వచ్చే నెల 25 నుంచి జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు ఇదే మేజర్ ఈవెంట్. ఈ సీజన్లో సాత్విక్ జోడీ 3 టోర్నీల్లో సెమీస్కు చేరుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.